అంబేద్కర్ జయంతి సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ ను అడుగడుగునా అవమానించిందే కాంగ్రెస్ అని ఆరోపించారు. చంపినోడే సంతాప సభ పెట్టినట్లుందని, అంబేద్కర్ ను 2 సార్లు ఓడించిందే డూప్లికేట్ గాంధీ కుటుంబం అన్నారు. తక్షణమే బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ ఆశయాలను మోడీ సర్కారు కొనసాగిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. ఇన్ని సంవత్సరాలు బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎన్నికల్లో ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీతో కలిసి. ఓడగొట్టిన వ్యక్తికి పద్మ విభూషణ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ డూబ్ గాంధీలకు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలకు భారత్ ఇచ్చుకున్నారు తప్ప రాజ్యాంగ ప్రధానమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్కి ఎప్పుడు కూడా భారత రత్న ఇవ్వాలని చెప్పి కోరుకోని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు కోరుకోవాలి కాంగ్రెస్ పార్టీ భారత రత్న ఇవ్వాలని చెప్పని. ఇవాళ అడిగారు కూడా అవమానపరిచిన పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. ఏ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన కాంగ్రెస్ పార్టీ సమర్థించలేదు. నెహ్రూ కాలం నుంచి రాజీవ్ గాంధీ వరకు కూడా పార్లమెంట్ లో, సాక్షాత్తు పార్లమెంట్ లో రిజర్వేషన్ విధానాన్ని వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇన్ని విధాలుగా అవమానపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా మొసలి కన్నీరు గారుస్తూ వాళ్ళ ఘనంగా నిర్వహించాలని చెప్పి వాళ్ళు చెప్పడం నిజంగా విడ్డూరం ఇది. కాబట్టి వాస్తవ విషయాలను వాళ్ళ సమాజానికి చెప్పాలన్న ఉద్దేశంతో, బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిదాయకంగా తరతరాలు గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ 13వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా వాళ్ళ సామాజిక సంస్థ దినం పేరుతోని అంబేద్కర్ గారి యొక్క జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ఒక్కరోజు సమావేశం పెట్టి, ఒక్కరోజు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ గారి జయంతి వేడుక నడపాలని కోరుకోలేదు. గతం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో ప్రతి వ్యక్తి కూడా, ప్రతి కార్యకర్త కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా మనం కార్యక్రమాన్ని ముందుకు ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.